Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is very important video. ఇప్పటి వరకు మనం 3 పర్టికులర్ ఇంటిగ్రల్లో ఏం చూసాము? ఒకవేళ q ఆఫ్ x అనేది ఎక్స్పోనెన్షియల్ అయితే ఏం చేయాలి, అండ్ ట్రిగ్నోమెట్రిక్ అయితే ఏం చేయాలి, అండ్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ క్యూబ్లో ఉంటే ఏం చేయాలి, ఆర్ e టు ది పవర్ ఆఫ్ ax ఇంటూ v ఉంటే ఏం చేయాలి చేసాము, అవునా? తర్వాత అంటే 1 2 3 4 ఇప్పుడు ఫిఫ్త్ మెథడ్ ఏంటి అంటే ఎక్స్ ఇంటూ వి ఫార్మాట్లో. చాలామంది ఇక్కడే మీకు ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ వి చెప్తారు, నేను అది నెక్స్ట్లో చెప్తాను. ఎక్స్ ఇంటూ వి అంటే వి అంటే సైన్ కావచ్చు ఆర్ ఎక్స్పోనెన్షియల్ కావచ్చు, ఎనీ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఉంది, అదేంటో నేను చెప్తాను. బట్ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, లైక్ షేర్ కమెంట్ కంపల్సరీ. చాలా మట్టుకు ఈ మెథడ్ నుంచి మీకు ప్రాబ్లం అనేది లాంగ్లోకి వస్తుంది, కాబట్టి ఒకరు మిస్ చేయొద్దు బెట్ట. చూడండి ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ ఇంటూ వి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. ఏంటిదంటున్నారు ప్రిన్సిపల్? ఇక్కడ చూడండి, fd ఆఫ్ 1/f ఆఫ్ d, yp అంటే 1/f ఆఫ్ d ఇంటూ x ఇంటూ v అంటే x మైనస్ 1/f ఆఫ్ d ఇంటూ f డాష్ ఆఫ్ d అండ్ హోల్ ఆఫ్ 1/f ఆఫ్ d ఇంటూ v. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. రిమెంబర్ ద కాన్సెప్ట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ షార్ట్ బిట్లో వైపీ అడిగినప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి సాల్వ్ అన్నారు, ఈ ప్రాబ్లం చూడండి సాల్వ్ అని అన్నారు. సాల్వ్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి, వైసీ కనుక్కోవాలి, వైపీ కనుక్కోవాలి. నేను ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్లో వైసీ చాలా క్లియర్గా చెప్పాను, ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను. బట్ ఎగ్జామ్లో మీరు అలా రాయొద్దు బెట్ట, నాకు టైం లెంత్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎమ్ రాయాలి. ఎఫ్ ఆఫ్ ఎమ్ అంటే ఏంటిది, d² + 9 ఈక్వల్ టు ఇది ఎఫ్ ఆఫ్ డి, అవునా? ఇది నేనేం రాస్తాను, ఎఫ్ ఆఫ్ ఎమ్ అంటే m² + 9 ఈక్వల్ టు 0 అంటే m² ఈజ్ ఈక్వల్ టు -9, దెన్ m ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -9 అంటే ఏంటిది, మైనస్ అనేది i అవుతుంది, √9 అనేది 3 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అంటే నీకు ఏమొచ్చింది ఇక్కడ 0 + ఆర్ మైనస్ i3 అంటే ఈ వైసీ ఏమవుతుంది, e టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఆల్ఫా అంటే 0, బీటా అంటే 3. నాకు సొల్యూషన్ ఏమొస్తుంది మరి ఇక్కడ, e టు ది పవర్ ఆఫ్ 0x అంటే డైరెక్ట్ 1 అవుతుంది, c1 కాస్ 3x వస్తుంది, c2 సైన్ 3x వస్తుంది, అవునా? నౌ వైసీ అయిపోయిందండి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీకు చాలా ప్రాక్టీస్ అయిపోతుంది, ఎందుకంటే ప్రతి మెథడ్లో మనం ఫస్ట్ చేసేదే అది. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్, మరి పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎలా ఉంది, ఎక్స్ ఇంటూ వీలో ఉంది, ఎక్స్ ఇంటూ వీలో ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. జనరల్గా అయితే వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అనేసి సమ్ ట్రిగ్నోమెట్రిక్ ఇస్తే సమ్ మైనస్ ఆఫ్ a² అలా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏంటిదంటే వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d. ఎఫ్ ఆఫ్ d అంటే ఏంటిది, d² + 9 ఇంటూ ఎక్స్ ఇంటూ వి అంటే ఎక్స్ ఇంటూ సైన్ 2x. ఇక్కడ v అంటే ఏంటి చెప్పండి, x ఇంటూ v. v అంటే ఏంటిది నాకు sin 2x. v అంటే ఏంటిది, వేర్ v ఈజ్ ఈక్వల్ టు sin 2x. అదే చెప్పాను, v అనేది ఎనీ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అన్నాను. ఇప్పుడు ఈ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, ఏంటిది అది, x మైనస్ 1/f ఆఫ్ d అంటే 1/x² + 9 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే డెరివేటివ్ ఆఫ్ ఇది ఎఫ్ ఆఫ్ డి. ఎఫ్ డాష్ అంటే ఏంటిది, దీని డెరివేటివ్, d² డెరివేటివ్ 2d అవుతుంది, 9 ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ డి రాశాను. ఓకే, లేదు ఓకే, ఇందులో చూస్తురండి, ఎఫ్ డాష్ ఆఫ్ డి తర్వాత 1/f ఆఫ్ డి ఇంటూ వి. వి అంటే ఏంటిది, ఇది sin 2x. ఎప్పుడైనా ఈక్వేషన్ని ఇట్ సైడ్ నుంచి సింప్లిఫై చేస్తూ రండి. ఫస్ట్ ఈ టర్మ్ సింప్లిఫై చేశాక ఇక్కడికి వెళ్ళండి, ఇటు నుంచి సింప్లిఫై చేస్తే రాంగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఈ టర్మ్ నేను టచ్ చేయను,
2d by d square plus 9 కదా బేట. ఇది ఇప్పుడు మళ్ళీ మన ప్రీవియస్ మెథడ్స్ అన్నీ అప్లికేబుల్ అవుతాయి. ఇది 1/f of d ఇంటూ sin ax ఆర్ sin bx ఫార్మాట్లో ఉంటే మనకి ఏమని తెలుసు, put d square is equal to minus of a square. Here minus of a square అంటే 2 square అంటే -4 సబ్స్టిట్యూట్ చేయండి d square ప్లస్లో, దట్స్ ఇట్. అంటే మీకు ప్రీవియస్ మెథడ్స్ అన్నీ వచ్చి ఉండాలి బేట. ఒక్కసారి రిఫర్ చేసుకోండి, మన ప్లేలిస్ట్లో అన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్కువ కావాలంటే ఓల్డ్ ప్లేలిస్ట్ కూడా ఉంది. ఓకే, మైనస్ ఆఫ్ డి స్క్వేర్ ప్లస్లో ఎంత వస్తుంది, -4 + 9. కొంతమంది మైనస్ని లోపలనే రాసి హోల్ స్క్వేర్ చేసి +4 అంటారు, దాంతో మిస్టేక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. sin 2x. ఓకే, ఎంత వస్తుంది నాకు, x minus 2d upon d square plus 9 into ఇది ఎంత బేట, 9 minus 4 అంటే 5 అంటే ఎంత వస్తుంది, sin 2x by 5 వస్తుంది. దీన్ని ఈ 5 కాన్స్టెంట్ కదా బయటకు తీసేసి ఇక్కడ రాద్దాం. స్టార్టింగ్లో రాసి ఇప్పుడు దీన్ని ఇండివిజువల్గా ఓకే 1/5 కామన్, x ఇంటూ దిస్ అంటే x ఇంటూ sin 2x తర్వాత 2d ఇంటూ sin 2x by d square plus 9. చాలామంది దీనికి డెరివేటివ్ ఫస్టే రాస్తారు, రాయకండి. డెరివేటివ్ రాస్తే మళ్ళీ సైన్ విల్ బికమ్ టు కాస్ అవుతుంది. ఫస్ట్ ఈ ఫంక్షన్కి ఇక్కడ ఇది ఏంటిది, ట్రిగ్నోమెట్రిక్ ఫార్మాట్లో ఉంది. 1/f of d ఇంటూ q of x వేర్ ద q of x is sin ax. దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత దెన్ అప్లై ద డెరివేటివ్. ఓకే, చూద్దాం ఏమొస్తుంది నాకు, 1/5. కొంచెం పేషెన్సీ ఉండాలండి ఈ ఫార్ములా ఇవి చేయాలంటే, బట్ వెరీ డ్యామ్ డెడ్ ఈజ్ ఏ చాప్టర్. x sin 2x చూడండి నాన్న, 2d అలానే ఉంచాను. d స్క్వేర్ ప్లస్లో ఏం రాయాలి, -4 అంటే -4 + 9 ఇంటూ sin 2x. ఓకే, అంతేనా, నాకు ఆన్సర్ ఎంత వస్తుంది ఫైనల్గా చేద్దామా. ఓకే 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 మనము ఆ మెథడ్లో న్యూమరేటర్ని డినామినేటర్ని సింప్లిఫై చేసిన తర్వాత రాయాలి. కానీ ఇలా రాసినా కూడా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఐ థింక్ సేమ్ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి, లేదా మళ్ళీ పక్కనే చేస్తాను చూడండి. ఇది మీకు కనిపిస్తుందా, ఓకే. ఇక్కడ ఇదేమవుతుంది, -5 అవుతుంది. 2/5 డెరివేటివ్ ఆఫ్ సైన్ అంటే కాస్ వస్తుంది. -2 కాస్కి మళ్ళీ 2 వస్తుంది కదా డెరివేటివ్ 2xది అంటే -4/5 cos 2x. మీరు ఇలా చేసిన -4/5 cos 2x వస్తుంది. లేదు ఇక్కడనే డెరివేటివ్ అప్లై చేస్తా చూడండి, అలా కూడా సేమ్ వస్తుంది. కావాలంటే చూడండి, 2 డెరివేటివ్ ఆఫ్ sin 2x అంటే ఏంటిది, cos 2x. ఏం రాస్తాను, cos 2x 2 ఇంటూ cos 2x మళ్ళీ 2xకి డెరివేటివ్ 2 వస్తుంది, 2 2s 4 వస్తుంది బై d స్క్వేర్ ప్లస్ 9. పర్వాలేదు, మీరు న్యూమరేటర్ని కూడా చేయొచ్చు. రెండు న్యూమరేటర్ని సింప్లిఫై చేసి డినామినేటర్ని చేసినా సేమ్ వస్తుంది, డినామినేటర్ని సింప్లిఫై చేసినా సేమ్ వస్తుంది. నేను చెక్ చేశాను, కావాలంటే మీరు చెక్ చేసుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏమైనా డిఫరెంట్ వస్తే. 1/5 ఇంటూ x sin 2x. d స్క్వేర్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి నేను, -a² అంటే -2² -4. -4 + 9 ఎంత వస్తుంది, 5 అవుతుంది. అంటే -4/5 cos 2x. మీకేమన్నా డిఫరెంట్ వచ్చింది అని అంటే నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి, YP అండి. దెన్ హౌ టు రైట్ ద జనరల్ సొల్యూషన్, ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y is equal to yc plus yp. What is yc? c1 cos 3x plus c2 sin 3x plus of that 1/5 into x sin 2x minus 4/5 cos 2x. This is my final solution of the given differential equation. అర్థమైంది కదా, x into vలో చూసాము. ఇంకొకటి x into vలోనే
ఎక్స్ ఇంటూ వి ఇంటూ ఎక్స్పోనెన్షియల్ కూడా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ ప్లేలిస్ట్ని మాత్రం స్టార్టింగ్ నెంబరింగ్ ప్రకారం ఫాలో అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇష్టం వచ్చినట్టు చూస్తే ప్రాబ్లమ్స్ అర్థం కావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.